భారత్ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు లెక్క తప్పకుండా సమాధానం చెప్పింది. పక్కా ప్లాన్తో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఫిబ్రవరి 14 దేశమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న వేళ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా సెక్టర్ కొత్త రక్త చరిత్ర లిఖించింది. అడ్డదారిలో ఉగ్రమూకలు చేసిన పిరికి దాడిలో 44 మంది జవాన్లు నేలకూలారు. సరిహద్దు రక్షణకు బయలుదేరిన సైనికులు రక్తపు ముద్దగా మిగిలారు. దేశాన్ని కుదిపివేసిన ఈ ఘటనపై ప్రతి భారతీయుడు కన్నీరు పెట్టారు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న పట్టుదల పెంచుకుంటాడు. ఇటు కేంద్రం కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. భారతీయుల మనోభావాలు గౌరవిస్తామని ప్రధాని కూడా పదే పదే చెప్పారు. పుల్వామా ఘటన తర్వాత 100 గంటల్లోనే సూత్రధారిని హతమార్చిన మన సైన్యం 12 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాలను నేలకూల్చింది. నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా మన వాయుసేన దాటింది. 80 కిలోమీటర్ల దూరంలోని బాలాకోట్లోని జైషే మహమ్మద్ స్థావరం పైన మన వాయుసేన ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ స్థావరం పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉంది. పక్కా ప్లాన్తో అక్కడికి వెళ్లిన మన మిరాజ్ జెట్ ఫ్లైట్లు కేవలం 1.5 నిమిషంలోనే ఆపరేషన్ పూర్తి చేసి వెనుదిరిగాయి. ఈ దాడిలో దాదాపు 300 మంది ముష్కరులు ప్రాణాలు వదిలారు. ఈ టెర్రర్ క్యాంప్ జైషే మహమ్మద్ కు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న బాలాకోట్ ఉగ్ర శిబిరం ఈ దాడులతో పూర్తిగా ధ్వంసమైందని తెలుస్తోంది. ఇక ఈ ప్రతీకార దాడుల్లో కీలక వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన జైషే మహమ్మద్ ఉగ్రవాది మౌలానా అమర్, మౌలానా మసూద్ సోదరుడు మౌలానా తల్హా సైద్, కాశ్మీర్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ముఫ్తీ అజహర్ ఖాన్, మసూద్ అజహర్ అన్న ఇబ్రహీం అజహర్లు ఉన్నారు. బాల్కోట్ ఉగ్ర శిబిరాల వద్ద యుఎస్, యూకే, ఇజ్రాయెల్ దేశాల జెండాల పెయింటింగ్లను సైనికులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో తొలుత లక్ష్యాన్ని గుర్తించినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. భారత్పై మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మహమ్మద్ కుట్ర పన్నిందని, ఈ క్యాంపులో ఆత్మాహుతి దళ సభ్యులకు ట్రైనింగ్ ఇస్తున్నారని తమకు తెలిసిందని, అందుకే సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్ధమయ్యాయని వివరించారు. వాయుసేన దాడులతో జైషే మహమ్మద్ సీనియర్ కమాండర్లు, టెర్రరిస్టులు, ట్రైనీలు, ఇతర జిహాదీలు భారీ ఎత్తున చనిపోయారని గోఖలే వివరించారు. ఈ దాడిలో లేజర్ గైడెడ్ బాంబులను వినియోగించినట్లు తెలిపారు. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. 21 నిమిషాల్లోనే 3 లక్ష్యాలను ఛేదించిన వాయుసేన అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇటు వాయుసేన చేపట్టిన ఆపరేషన్ జరుగుతున్న ప్రధాని మోడీ కంట్రోల్ రూమ్ లోనే ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ను వాయుసేన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆపరేషన్ పూర్తయిందని తెలుసుకున్నాకే ప్రధాని మోడీ అక్కడ నుంచి వెనుదిరిగారు.